నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలోనే చూసాం వైసీపీ వాళ్ళు ఏ విధంగా దోపిడీ చేశారో. ఇప్పుడు ఇక కింద కూడా దోపిడీ చేశారని మనకొస్తున్న సమాచారం. అసలు కింద ఏం చేశారు, వైసీపీ హయాంలో ఏం జరిగింది, ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఇప్పటి వరకు మనకు వచ్చిన సమాచారం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి కానించి లడ్డు కానీ పరగమనే చోరీ కానీ ఇది మొత్తం జరిగింది మనం విన్నాం. అవును. ఇప్పుడు ఇంకొక లెక్క ఏంటంటే ఇప్పుడు తిరుమల తిరుపతి పైనే కాదు కింద కూడా జరిగింది చోరీ అని వస్తుంది. మనకి 50 కేజీల బంగారం చోరీ చేశారని వస్తుంది. ఈ వైసీపీ హయాంలో జరిగింది ఇదంతా. దీని మీద స్పందన ఏంటి మేడం? ఇక్కడ మీరంటున్నట్లుగానే కొండ మీద ఎన్ని అరాచకాలు జరిగినాయి, ఎన్ని దోపిడీలు జరిగినాయి, ఏ విధంగా అన్య మతస్థుల్ని ఉద్యోగ నియామకాలు చేశారు. మళ్ళీ ఏమీ తెలియనట్లుగా భూమన కరుణాకర్ రెడ్డి చాలా మంచివాళ్లాగా బుద్ధిమంతుల్లాగా ప్రెస్ మీట్ పెట్టి బిఆర్ నాయుడు గారి మీద ఆరోపణలు చేస్తారు. అయితే ఈ రోజున వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే 2022-23 మధ్య ఏదైతే కొండ కింద ఉన్న గోవిందరాజుల స్వామివారి ఆలయం ఏదైతే విమాన గోపురానికి ఈ బంగారు తామడం అంటే ఆ పోత పోస్తారు బంగారంతో 9 లేయర్లు వేయాలంట దాని మీద. దానికోసం టీటీడీ దేవస్థానం ఆ రోజు ఎవరైతే చైర్మన్గా ఉన్నారో వాళ్ళకి స్వాధీనం చేసిన బంగారం అక్షరాల 100 కేజీలు. ఆ 100 కేజీల బంగారాన్ని దేనికి ఉపయోగించాలి? స్వామివారి ఆ పైన ఆ తామడానికి ఉపయోగించాలి. 9 పొరలు వేయాలి. వీళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న కొన్ని విగ్రహాలు మనకి గోపురాల మీద చూస్తుంటాం, రకరకాల దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలకు కూడా ఈ తామడం వెయ్యాలి. కానీ 30 విగ్రహాలని అక్కడి నుంచి రిమూవ్ చేసేసి ఆ విగ్రహాలకి వేయాల్సిన తామడం ఏదైతే ఉందో ఆ బంగారాన్ని కూడా మరి ఆ వేసే పని ఉండదు కదా విగ్రహాలు కొట్టేస్తే. మరి అక్కడ వేయాల్సిన 9 లేయర్లను కూడా 2 లేయర్లు వేసి మిగతా బంగారం అంతా కొట్టేశారు. అక్షరాల 100 కేజీల బంగారానికి వీళ్ళు వేసింది 50 కేజీలు, కొట్టేసింది 50 కేజీలు. 50-50, నీకో 50 నాకో 50 అని దేవుడి దగ్గర వీళ్ళు చోరీ చేశారు. ఎంత దుర్మార్గం, ఎంత నీచం. ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి, ఎవరైతే ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళందరూ ఏం సమాధానం చెప్తారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అయ్యో అలా జరిగిందా, నిజమా, నాకేం జరిగిందో అప్పుడు గుర్తు రావట్లేదని చెప్పేసి వీళ్ళ వింత పోకడ, వింత సమాధానం, వింత మాటలు. ఇట్లాంటి వ్యక్తులు ఏం చేయాలి? నరికేయాలా? గొడ్డలతో జగన్మోహన్ రెడ్డి బాబాయ్ నరికేసినట్లు ఉరిదీయాలా? నడి రోడ్డు మీద కాల్చేయాలా? అంటే ఈ రోజున హిందువులంతా ఎక్కడున్నారు? హిందువులంతా ఏం అనుకుంటున్నారు? అసలు వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకు బయటికి రావట్లేదు? ఇట్లాంటి వ్యక్తుల మీద ఎందుకు కేసు ఫైల్ చేయట్లేదు? మరి గతంలో ఎన్నో అబద్ధాలు చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని ఆరోపణలు, పచ్చ డైమండ్, పింక్ డైమండ్ ఏదో అది లేని దాన్ని సృష్టించి ఆయన బెడ్రూమ్లో ఉంది, ఆయన బాత్రూంలో ఉంది, తవ్వాలి అని చెప్పేసి పిచ్చి వాగుడంతా వాగారు. ఏ రోజు సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పాపాను పోలేదు. అక్కడేమో తిరుమల తిరుపతి దేవస్థానం 100 కోట్లు పెట్టి టింగ్లేయించాడు తాడేపల్లి ప్యాలెస్లో. అంటే 1 కాదు 2 కాదు వీళ్ళు చేసిన అరాచకాలు. బాబోయ్ ఎందుకు మా కర్మేంట్రా బాబు, ఎందుకు ఓటేసాంరా బాబు అని చెప్పి ఓటేసిన వాళ్ళంతా వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకునే పరిస్థితి 2019 నుంచి 24 మధ్య. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంచి చేస్తుంటే వాళ్ళ మీద కేసులు, కంపెనీలు రాకుండా కేసులు, వాళ్ళకి 200 మెయిల్స్ సెండ్ చేశారంటే ఇంకా ఏ విధంగా చూడాలి? నిన్న చూస్తే నిరుద్యోగ యువతంతా కూడా బయటకు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే కేసులు పెడుతున్నాడో కంపెనీలు రాకుండా వాళ్ళ మీద పోరుగు దిగారు. మా భవిష్యత్తుకు ఒక భరోసా ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం వస్తే నువ్వు ఇంకా మమ్మల్ని చీకట్లోకి తోసేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి, ఇది నీకు కరెక్టేనా అని. మరి ఇలాంటి వ్యక్తులు ఎందుకు పుడతారు? ఎందుకు మీ జీవితం, మీకు పుట్టినరోజులు ఏంటి ఇదంతా? ఎవరు మీరందరూ? మీరు అసలు చేసేదంతా చండాల పనులు చేసేసి, అవినీతి పనులు చేసేసి రోజున ఏం తెలియని వాళ్ళలాగా వచ్చి నీతి మాటలు చెప్తూ ఉంటారు. వినాలా? నిన్న రోజా కూడా రపరప అంటుంది. ఆ చిందులు ఏంటి, ఆ కేక్ అంతా మొహానికి రాసుకోవటం ఏంటి, ఆ గొడవ ఏంటి? పరకామణి చోరీనే చిన్న చోరీ అన్నారు మన జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత దీన్ని ఈ చోరీని ఏమంటాడు? మరి చిన్న దొంగతనమే కదా, ఏముంది? 50 కేజీలే కదా ఆఫ్టర్ ఆల్. ఇప్పుడు వీళ్ళు మద్యం కుంభకోణంలో బంగారం 100 కేజీలు 1000 కేజీలు బంగారం ఇటుకల టైప్లో కొన్నారంట. బిస్కెట్లు కాదు, బంగారం ఇటుకల మోడల్లో తయారు చేయించి కొన్నారంట. మరి జగన్మోహన్ రెడ్డికి అంత బంగారం చూసిన తర్వాత 50 కేజీలు చిన్న బంగారమే అనిపించింది. కొంచెమే కదా, అరే ఊరుకోండి అబ్బా ఏముంది, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి దేనికి ఉపయోగించుకొని ఉంటారు అన్న అంటాడు. నీదేం పోయింది? నీ ఇంట్లో సొమ్ము కాదు కదా.
మీరు ఈ రోజున చేసిన పనులకి మిమ్మల్ని ఏ విధంగా శిక్షించాలి అని అంటే గరుడ పురాణంలో ఉన్న శిక్షలు సరిపోవు. మీరు ఒక రాక్షస మూక, ఒక రాక్షస గుంపు. నేను చూస్తుంటే రాక్షసులు చూసినట్టే ఉంది. ఆ కేకులు కట్ చేసుకొని వాళ్ళంతా మొహానికి ఇలా ఇలా పూసేసుకుంటూ పిచ్చి పిచ్చిగా అరుపులు, రప్ప రప్ప అంటూ సైగలు, ఆ వీధుల వెంట వీళ్ళు చేసిన వీరంగం, ఆ మేకపోతుల్ని బలిచ్చేసి ఆ రక్తంతో జగన్మోహన్ రెడ్డికి అభిషేకం. ఏంటి ఆ దుర్మార్గం అసలు? మీరు రాష్ట్రంలో మంచి చేయకపోగా మీరు చేసిన చెడుకి 11 సీట్లు ఇచ్చి ప్రజలు బుద్ధి చెప్తే అయినా కూడా ఏం పట్టనట్టు, ఏం ఎరగనట్టు, అబ్బో మేము అసలు అంతా ఇంత కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గురించి వీళ్ళంతా కూడా డబ్బాలు కొట్టడం, డంబాలు పలకటం. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో అసలు ఉందే 170 అయితే 200 సీట్లు ఇస్తాడంటే జగన్మోహన్ రెడ్డికి. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడో, ఏ విధంగా ఇస్తాడో, ఎలా ఇస్తాడో చూడాలి. అందరూ వేచి చూస్తున్నారు. వైనాట్ 175 సీట్లు వస్తాయని అన్నారు గత సార్వత్రిక ఎన్నికల టైం. గతంలో జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్నాడు. ఈ రోజున వైనాట్ 11 అంటున్నారు. వరకు ఎట్టొచ్చినాయిరా బాబు నీకు, అవి ఎలా వచ్చినాయి ఫస్ట్ చెప్పు అని చెప్పేసి. కానీ ఈ రోజున నువ్వు 200 సీట్లు అంటున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎక్కడి నుంచి వచ్చినాయి 200? అంటే వీళ్ళ మాటలు, ఆలోచన విధానం, ఈ దోపిడీ. అంటే ఇంత దోచుకునే వాళ్ళకి ప్రాణాలు తీయటం లెక్క. సతీష్ కుమార్ని ట్రైన్లోంచి చంపి అక్కడ ట్రాక్ మీద పడేశారు. ఆ కేసు గురించి ఏమీ ఆచూకీ లేదు. ఎక్కడ దాని మీద ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుంది, ఎవరెవరు పేర్లు తీశారు, ఎవరు ఫోన్ కాల్స్ ఆ డేటా తీయాలన్నారు. మరి ఇంతవరకు దాని గురించి ఎవరు చెప్పట్లేదు. అది కూడా బయటకు తీయాలి. ఆయన 7వ తారీఖున 6వ తారీఖున నవంబర్లో హాజరైన తర్వాత మళ్ళీ 13, 14 తారీఖులో సెకండ్ టైము హాజరయ్యేటప్పుడు చనిపోయి ఉన్నాడు. మరి ఈ మధ్య ఎవరి ఫోన్ కాల్స్ నడిచినాయి, ఎవరు ఆయన్ని బెదిరించారు, ఎవరి వల్ల చంపబడ్డాడు, ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ వస్తే తెలుస్తుంది ఎవరి వల్ల ఆయన చనిపోయాడు అనేది. మరి ఆయన చనిపోకముందలే భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఆత్మహత్యనని చెప్పాడు. కూటమి ప్రభుత్వం బాధిస్తుంది అందుకని చనిపోయాడని. ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి ఈ రాక్షస గుంపును అక్కడ నియమించి భగవంతుని యొక్క ఏదైతే ఆ దేవస్థానం ప్రతిష్టని భగ్నం చేయడానికి వీళ్ళంతా పూనుకున్నారు. ఎంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ రోజున భక్తులకి రక్షణ లేదు. పులి వస్తే కర్రలు ఇచ్చారు వీళ్ళు. ఎంత నీచంగా ఉందంటే వీళ్ళ ఆలోచన. మళ్ళీ ఆ కర్రలకు కూడా పేమెంటు, దాని మీద కూడా స్కామ్ అనమాట. నా లడ్డు కల్తీ, నెయ్యి కల్తీ, ప్రసాదం కల్తీ, తినే అక్కడ భోజనం కల్తీ, అన్నీ కల్తీ చేసేసి స్వామివారి పరకామణి చోరీ, షాల్స్ చోరీ. ఈ రోజున 50 కేజీల బంగారం గోవిందా గోవింద. మరి అంతే, మరి ఏం చేయాలి? మరి 2022-23 మధ్యలోనే ఇది జరిగిందంట ఈ చోరీ, 50 కేజీల బంగారం. అప్పుడు వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. మరి మొన్నేమో పరకమణి చోరీకి సంబంధించినేమో నాకేం సంబంధం లేదు, నాకు అసలు తెలియదు అన్నారు. మరి హయాంలో ఉంది వాళ్ళే కదా, మరి వాళ్ళే ఉన్నారు, ఈఓలుగా ఉన్నారు, మరి చైర్మన్లుగా ఉన్నారు, అన్ని బాధ్యతలు చేపట్టారు, అన్య మతస్థుల ఉద్యోగ నియామకాలు చేశారు. ఒకటి కాదు, మరి ఏదైతే కల్తీ నెయ్యే కాదు, ఈ సేవలకు సంబంధించి స్వామివారి సేవలకి, పూజా క్రతువులకు సంబంధించిన టికెట్ల రేట్లు కూడా పెంచేశారు. మరి ఇన్ని రకాలుగా దోచుకున్న మీరు ఈ రోజున తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటుంటే పోలీసులు కూడా బాగా కుమ్మేసి ఎరగదీసి కీలు కాలు ఎందుకు కొట్టామో తెలియదని చెప్పాలా. వాళ్ళ సమాధానమే వాళ్ళకి మళ్ళీ క్వశ్చన్ అవ్వాలి. అంతే కదా, మరి ఎందుకు కొట్టామో మాకు గుర్తులేదు, మేమే కొట్టామా, వాళ్ళే కొట్టుకుని ఉంటారని చెప్పాలి. అట్లా చేస్తే ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి వచ్చింది. హిందువులందరూ కేసు ఫైల్ చేయాలి. హిందువులందరూ వీళ్ళ మీద ఏదైతే అన్ని వాళ్ళ సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి దయచేసి ఈ రోజున వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క ప్రతిష్టని దెబ్బతీసే విధంగా, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా, హిందువుల యొక్క ఏదైతే మనుగడని వీళ్ళు ఏ విధంగా లేకుండా చేద్దామని చెప్పి చూస్తున్నారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి అండ్ సైకో బ్యాచ్. మరి వాళ్ళందరికీ గుణపాఠం చెప్పాలంటే వీళ్ళ మీద ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలి. ఖచ్చితంగా హిందువులంతా, వెంకటేశ్వర స్వామి భక్తులంతా తిరుగుబాటు చేయాలి. వీళ్ళు ఏదైతే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామంటున్నారో చిన్నప్పుడు దాగిన ఉగ్గు పాలతో సహా కక్కించాలి. అలా చేస్తేనే వీళ్ళు మాట వింటారు, సరైన దారిలో వస్తారు, చేసిన తప్పులన్నీ ఒప్పుకుంటారు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ.